అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హామీలు ఇస్తున్నాడు. తాజాగా మరో హామీ ఇచ్చాడు. తాను ఎన్నికల్లో గెలిస్తే దేశంలోని అత్యంత రహస్య విషయాలను బయటపెడతానని ప్రకటించాడు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే యుఎఫ్ఓ దృశ్యాలు, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన పత్రాలు, ఎప్స్టైన్ ఫైల్స్ వంటి రహస్యాలను బహిర్గతం చేస్తానని వెల్లడించాడు. కెనడీ విషయంలో తనను డెమోక్రాట్లే ముందుకు నెడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా పత్రాలను తాను విడుదల చేసినట్లు చెప్పారు. చాలా మంది తన వద్దకు వచ్చి అలా చేయవద్దని కోరుతున్నారు, కానీ తాను వాటిని ముందే విడుదల చేస్తానని స్పష్టం చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ కేస్ ఫైల్స్ పై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ నేరం చేయలేదు, ఆ కుంభకోణంలో భాగస్వామ్యం లేదు, అదృష్టవశాత్తు ఎన్నడూ అతడి విలాసవంతమైన ద్వీపానికి వెళ్లలేదు. చాలా మంది అక్కడికి వెళ్లారు. కొంతమందిని కాపాడేందుకు ఆ ద్వీపాన్ని సందర్శించిన వారి జాబితాను రహస్యంగా ఉంచుతున్నారని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు అమెరికాలోని భారత సంతతి అమెరికన్లలో పలువురు ప్రముఖులతో కూడిన ఓ బృందం డెమోక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కు మద్దతిస్తూ ప్రచారం ప్రారంభించింది. అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ ను గెలిపించడం ద్వారా చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా ఇండియన్ అమెరికన్స్ ఫర్ హారిస్ పేరిట ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ఆయన కొత్త పుస్తకం సేవ్ అమెరికా దూకుడు ప్రదర్శిస్తూ విడుదలైన గంటల్లోనే అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. 7,728 మేర భారీ ధర ఉన్నప్పటికీ అమెజాన్లో ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానంలో ఉంది. జూలై నెల పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. రక్తమోడుతున్న గాయంతో ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన ట్రంప్ ఆ వెంటనే తేరుకొని వేదికపై పిడికిలి బిగించి ఫైట్ అంటూ నినదీస్తున్న సమయంలో తీసిన ఫోటో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ చిత్రమే ఈ పుస్తకం కవర్ పేజీపై వాడారు. తన గత పదవీ కాలంలోని ముఖ్య ఘట్టాలతో పాటు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందించాలని ఆయన యోచిస్తున్నారో ఈ పుస్తకంలో వివరించారు.